హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐటీఐ స్టడీ. సో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ట్రిగ్నామెట్రీ. సో దీన్ని మనం త్రికోణమితి అని తెలుగులో పిలుస్తాం. సో ఈ ట్రిగ్నామెట్రీ గురించి సమ్ కాన్సెప్ట్స్, దట్ మీన్స్ అసలు ట్రిగ్నామెట్రీ అంటే ఏమిటి, అదేవిధంగా ఈ ట్రిగ్నామెట్రీలో రేషియోస్, దట్ మీన్స్ సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా, కొసీకెంట్ టీటా, సీకెంట్ టీటా, సో వీటిని మనం రేషియోస్ అంటాం. సో వీటి గురించి కూడా మనం బిఫోర్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో అదేవిధంగా ఈ త్రికోణమితిలో సో కొన్ని లాస్ అనేవి కూడా మనం బిఫోర్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్స్ ఈ ట్రిగ్నామెట్రీలో సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్, అంటే ఎగ్జామ్ ప్యాటర్న్లో ఈ త్రికోణమితి ఆర్ ట్రిగ్నామెట్రీకి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ ప్యాటర్న్లో అడుగుతాడో మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఈజీగా ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు అంటే, ఇఫ్ సైన్ టీటా, అంటే మనకి సైన్ టీటా వాల్యూ ఇచ్చాడు, అప్పుడు మనకి టాన్ టీటా ఎంత అని కనుక్కోమన్నాడు. సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే సైన్ టీటా అని ఇచ్చాడు. సైన్ టీటా ఎంత ఇచ్చాడండి? 0.5. సో ఈ 0.5 నేను ఎలా రాస్తాను అంటే 1/2గా రాస్తా. ఓకే, సో నెక్స్ట్ టాన్ టీటా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0.5, టాన్ టీటా అనేది మనం ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం బిఫోర్ క్లాస్లో డిస్కస్ చేసాం. అకార్డింగ్ టు పైథాగరస్ థియరీ, సో మనం చూసినట్లయితే ఇది 90 degrees. సో దీన్ని మనం, ఈ పార్ట్ని మనం హైపోటెన్యూస్ అంటాం. సో దాన్ని మనం కర్ణము అంటాం తెలుగులో, హైపోటెన్యూస్. ఇక్కడ యాంగిల్ టీటా ఉన్నట్లయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే టీటాకి స్ట్రైట్గా ఉన్నటువంటి దానిని మనం ఆపోజిట్ సైడ్ అంటాం. సో దాన్ని మనం ఎదుట భుజమం అంటాం. సో అదేవిధంగా దీన్ని టీటాకి ఆనుకోని ఉన్నటువంటి దాన్ని మనం ఆసన్న భుజం అంటాం, అంటే పక్కన ఉన్నటువంటి సైడ్. అంటే టీటాకి ఎదురుగా ఉన్న దాన్ని మనం ఆపోజిట్ సైడ్ అన్నాం. అదేవిధంగా టీటాకి ఆనుకోని ఉన్నటువంటి దాన్ని మనం ఆసన్న భుజం, దట్ మీన్స్ ఎడ్జసెంట్ సైడ్ అంటాం. ఓకే, సో దీన్ని బట్టి మనం ఇప్పుడు టాన్ టీటాను ఫైండ్ అవుట్ చేస్తాం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సైన్ టీటా? సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, దీన్ని మనము ఎదుటి భుజము బై కర్ణముగా పిలుస్తాం. సో ఎదుటి భుజం ఎంత ఉందండి? ఇక్కడ ఎదుటి భుజం ఎంత ఉంది? 1 ఉంది. ఓకే, సో కర్ణం ఎంత ఉందండి? 2 ఉంది. సో దీన్ని బట్టి మనకు టాన్ టీటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద టాన్ టీటా అండి? సో టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఫార్ములా ఏంటండి టాన్ టీటాకి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఎంత ఉందండి? ఆపోజిట్ సైడ్ మీన్స్ టీటాకి స్ట్రైట్గా ఉన్నటువంటి భుజం. సో దట్ ఈస్ ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంత ఉందండి? 1 బై హైపోటెన్యూస్ ఎంత అండి? 1/2. సో దిస్ ఈజ్ ద సైన్ టీటా. కానీ మనం కనుక్కోవాల్సింది ఏమిటి అంటే టాన్ టీటా. సో టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై adjacent side. దిస్ మీన్స్ ఆపోజిట్ సైడ్ ఎంత అండి? 1. అదేవిధంగా adjacent సైడ్ మనకు తెలియదు. సో అకార్డింగ్ టు పైథాగరస్ థీరం, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దట్ మీన్స్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఓకే, సో కర్ణం ఎంత ఉందండి? ఇక్కడ 2 స్క్వేర్. నెక్స్ట్ సైడ్ అంటే ఆపోజిట్ సైడ్ తెలుసు, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ ఆసన్న భుజం. సో దట్ మీన్స్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్. సో మనకి అడ్జసెంట్ సైడ్ కావాలి కాబట్టి ఈ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ ఈ ఆపోజిట్ స్క్వేర్ని మనం ఈ లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేసినట్టు ఇక్కడ ప్లస్ ఉన్నది కాస్త ఈ మైనస్ అవుతుంది, దట్ మీన్స్ -1, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు √3. అడ్జసెంట్ సైడ్ ఎంత వచ్చిందండి? √3 వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఇప్పుడు టాన్ టీటాకి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు టాన్ టీటా ఎంత వస్తుందండి? టాన్ టీటా ఎంత వస్తుంది అంటే ఇక్కడ 90 degrees ఉంటుంది. సో దిస్ ఈజ్ ద హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఎంత ఉందండి? 2. ఆపోజిట్ సైడ్ 1,
ఇప్పుడు మనకి క్యాలిక్యులేషన్ చేస్తే ఎడ్జసెంట్ సైడ్ √3 వచ్చింది, √3 వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్తామండి, tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో 1/√3. సో దిస్ ఈజ్ ద tan θ. సో 1/√3 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. ఈ విధముగా మనం ఒక sin θని ఇచ్చి tan θని ఫైండ్ అవుట్ చేయమన్నా, అదేవిధంగా sin θ ఇచ్చి cos θని ఫైండ్ అవుట్ చేయమన్నా, ఈ విధముగా మనం ఈ ట్రయాంగిల్ యూజ్ చేసి మనం అకార్డింగ్ టు పైథాగరస్ థియరం యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇఫ్ sin θ, సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే, సో వాట్ ఈస్ ద sin θ అంటే, సో దిస్ ఈజ్ ద రేషియో, ట్రిగ్నామెట్రీలో రేషియోస్ అంటారు. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఇచ్చాడండి, sin θ అంటే వీటిలో దేనికి సమానం అన్నాడు. మనం బిఫోర్ క్లాసులో చూసాం. సో sin θకి ఆపోజిట్ వచ్చి 1/cosecant θ. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రెండోది వచ్చి sin తర్వాత cos θ, sin తర్వాత cos θ ఈజ్ ఈక్వల్ టు 1/secant θ. సో థర్డ్ వన్ tan θ. సో tan θ ఈజ్ ఈక్వల్ టు 1/cot θ. సో ఫోర్త్ వన్ అండి, ఫోర్త్ వన్ వచ్చి మనకి సో ఏంటండి, cosecant ఈజ్ ఈక్వల్ టు 1/sin. చూసారా, సో సైన్కి ఆపోజిట్ ఉల్టా వచ్చి cosecant. ఫిఫ్త్ వన్ secant θ ఏంటండి, 1/cos θ, కాస్కి ఉల్టా వచ్చి secant θ. సో అదేవిధంగా సిక్స్త్ వన్ cot θ ఈజ్ ఈక్వల్ టు 1/tan θ. సో ఈ సిక్స్త్ sin θ, cos θ, tan θ, అదేవిధంగా cosecant θ, secant θ, సో నెక్స్ట్ cot θ. సో ఈ సిక్స్త్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటండి, sin θ అంటే వీటిలో దేనికి సమానం అన్నాడు. sin θ ఈజ్ ఈక్వల్ టు 1/cosecant θ. సో ఆప్షన్ బి, sin θ ఈజ్ ఈక్వల్ టు 1/cosecant θకి సమానము. ఓకే, ఆప్షన్ బి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏమి ఇచ్చాడండి, sin 30 degrees ప్లస్ cos 60 degrees ఎంత అని మనం క్వశ్చన్ అడిగాడు. అకార్డింగ్ టు మనం ఈ sin 30 వాల్యూస్, cos 60 వాల్యూస్ అనేది మనకి ఈ క్లాస్ ఎండింగ్లో మీకు ఒక టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టేబుల్ని బట్టి మనం ఈజీగా చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే sin 30 ఈజ్ ఈక్వల్ టు 1/2 సమానం, cos 60 ఈజ్ ఈక్వల్ టు 1/2కి సమానం. సో మీరు జాగ్రత్తగా sin 30 వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి 1/2, అదేవిధంగా cos 60 వాల్యూ కూడా 1/2కి సమానం. సో ఈ రెండు మనం క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 2కి ఎల్సిఎం ఎంతండి, 2a వస్తుంది. సో 2 1 1 × 1 1 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే sin 30 ప్లస్ cos 60 రెండింటిని కనుక యాడ్ చేసినట్లయితే మనకు వచ్చే ఆన్సర్ ఎంతండి, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1, ఆప్షన్ ఏ. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. cos θ ఈజ్ ఈక్వల్ టు, cos θ ఎంత ఇచ్చాడండి, 4/5 ఇచ్చాడు. సో ఏం కనుక్కోమన్నాడు మనల్ని, sin θ ఎంత అనేది క్వశ్చన్ అడిగాడు. ఓకే, సో మనం బిఫోర్ ప్రాబ్లం కూడా చూసాం. బిఫోర్ ప్రాబ్లంలో sin θ ఇచ్చాడు, మనల్ని tan θ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చాడు అంటే, సో cos θ ఇచ్చాడు, sin θ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే cos θ ఫార్ములా ఏమిటి, cos θకి ఫార్ములా ఏమిటండి, cos θ ఈజ్ ఈక్వల్ టు adjacent side మీన్స్ ఆసన్న భుజము బై హైపోటెన్యూస్, దట్ మీన్స్ కర్ణము. ఆసన్న భుజము బై కర్ణాన్ని మనం cos θ ఫార్ములాగా చెప్తాం. సో మనం ఇప్పుడు పైథాగరస్ థియరం తీసుకుంటే ఇక్కడ θ, సో దిస్ ఈజ్ ద 90 degrees. ఇప్పుడు మనం చూస్తాం cos θ ఫార్ములా ఏంటంటే adjacent side ఎంతండి, 4. సో నెక్స్ట్ వన్ హైపోటెన్యూస్ 5. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఇది కావాలి. సో దట్ మీన్స్ అదంటే ఏంటండి, ఆపోజిట్ సైడ్ కావాలి. సో ఆపోజిట్ సైడ్ కావాలంటే మనకి పైథాగరస్ థియరం ప్రకారం కర్ణము స్క్వేర్, దట్ మీన్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు మన కర్ణం ఎంత ఉందండి, 5 ఉంది. హైపోటెన్యూస్ 5 స్క్వేర్ ప్లస్ సైడ్ ఒక సైడ్ వచ్చింది ఎంత, 4 స్క్వేర్. మనం కనుక్కోవాల్సింది ఆపోజిట్ సైడ్ కనుక్కోవాలి, ఆపోజిట్ స్క్వేర్.
ఈ 4 స్క్వేర్ని మనం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసినట్లయితే సో 5 5 ఎంతండి 25 మైనస్ ఈ 4 4లు 16, ఈ లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ అయితే -16 అవుతుంది, ఆపోజిట్ సైడ్ స్క్వేర్. సో 25లో 16 పోతే ఎంతండి 9, 25లో 16 పోతే 9. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, ఆపోజిట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు √9 ఈజ్ ఈక్వల్ టు 3. సో ఆపోజిట్ సైడ్ వచ్చింది ఎంతండి 3. మనకిప్పుడు హైపోటెన్యూస్ తెలుసు, ఆపోజిట్ సైడ్ తెలుసు, అదేవిధంగా అడ్జసెంట్ సైడ్ తెలుసు. సో ఇప్పుడు మనం ఈజీగా ఏం కనుక్కోవాలండి, సైన్ థీటా కనుక్కోవాలి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ ఎంత అండి, సో అంటే ఇక్కడ యాంగిల్కి ఎదురుగా ఉన్న దాన్ని మనం ఆపోజిట్ సైడ్ అంటాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 బై హైపోటెన్యూస్ 5. సో దిస్ ఈజ్ ద సైన్ థీటా. సో 3/5 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/5 దెన్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, మనం బిఫోర్ చూసాం. సో 5th 1 + tan square theta హౌ మచ్. సో 1 + tan square theta ఎంతకు సమానం, కింద ఆప్షన్లు ఇచ్చాడు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే వాట్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ tan theta, sin theta బై cos theta. ఓకే, సో ఈ sin theta బై cos theta ఇక్కడ నేను రీప్లేస్ చేస్తున్నాను tan theta ప్లేస్లో, sin theta బై cos theta హోల్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు sin square theta ప్లస్ cos square theta. సో దట్ ఇంప్లైస్ cos square theta ఎల్సిఎం తీసుకుంటే cos square theta ప్లస్ sin square theta. సో ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ అండి, ఇక్కడ sin square theta ప్లస్ cos square theta ఎంత అండి, 1కి సమానం. మోస్ట్ ఇంపార్టెంట్, sin square theta ప్లస్ cos square theta ఆల్వేస్ ఈక్వల్ టు 1. సో 1/cos square theta. సో మనం బిఫోర్ చెప్పాం కాస్ థీటాకి ఆపోజిట్ అంటే ఉల్టా ఏంటండి, కాస్ థీటాకి మనం ఉల్టా చేస్తే ఏమొస్తుందండి, సీకెంట్ థీటా. సో ఇక్కడ మనం 1/cos theta కాబట్టి సీకెంట్ స్క్వేర్ థీటా. సో సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ బి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 1 + tan square theta. సో ఇఫ్ cos theta is equal to 0.8 then sin theta. cos theta is equal to 0.8 అంటండి. సో 0. నేను ఎలా రాస్తాను, 8/10గా రాస్తా, దట్ ఈజ్ ఈక్వల్ టు 4/5. సేమ్ మనకి బిఫోర్ కూడా ఇదే క్వశ్చన్ అడిగాడండి. ఎలా అడిగాడు, cos theta is equal to 4/5 అన్నాడు, కానీ ఈ క్వశ్చన్లో 0.8 అన్నాడు. ఏదైనా కానీ 0.8 అయినా కానీ, సో అదే విధముగా 4/5 అన్నా కానీ సేమ్. ఎందుకంటే సో మీరు 4/5ని క్యాలిక్యులేషన్ చేయండి, 0.8 వస్తుంది అదే. ఓకే, సో అందుకని 0.8 ఇచ్చాడు, 0.8నే మనం 4/5గా రాసుకున్నాం. సో సైన్ థీటా ఏమొస్తుందండి మనకి, సైన్ థీటా ఎంత వస్తుందండి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 5. ఓకే, సో ఇది మనకి 4. సో ఇది 5 4 అయినప్పుడు ఇది 3 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3/5. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు మనం ఏమడిగాడండి, ఇక్కడ సైన్ థీటా అన్నాడు. సో సైన్ థీటా ఎంత అవుతుంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3/5 అవుతుంది. సో ఆప్షన్ బి అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ sin 180 మైనస్ థీటా. సో sin 180 మైనస్ థీటా ఎంత అవుతుందండి, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే sin 180 మైనస్ థీటా ఎంత అవుతుంది అంటే, సో దట్ ఈజ్ ఈక్వల్ కాస్ థీటా అవుతుంది. సార్ కాస్ థీటా ఏ విధంగా అవుతుందంటే, నేను నెక్స్ట్ మీకు ఈ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యేటప్పుడు మీకు ఒక టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ tan square theta by cot theta is equal to, so tan square theta, so 1/cot square theta. సో tan theta కి ఆపోజిట్ ఏమిటండి, tan theta కి ఆపోజిట్ cot theta.
ఓకే. సో ఇక్కడ మనకు 1/cot² ఉంది కాబట్టి సో 1/cot² ప్లేస్లో tan² రాస్తున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు tan θ. సో tan² tan θ టోటల్ ఎంత అండి? tan³ θ. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ సి, tan³ θ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మనం ఇప్పుడు చెప్పే డయాగ్రామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి. సో ఇవి మనకి 4 క్వాడ్రంట్స్ అండి. సో 4 క్వాడ్రంట్స్. ఓకే. సో మనం దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వాడ్రంట్. సో నెక్స్ట్ వన్ సెకండ్, థర్డ్, ఫోర్త్. సో మనం ఫస్ట్ క్వాడ్రంట్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ యాంగిల్స్ వచ్చి మనకి 0 నుంచి ఎంత ఉంటుందంటే 90 degrees వరకు ఉంటుంది. అదేవిధంగా 90 మైనస్ θ కూడా మనం రాయొచ్చు. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే 0 to 90 degrees, అదేవిధంగా 90 మైనస్ θ degrees. అంటే 0 కన్నా 90 వరకు ఉంటుంది. అదేవిధంగా 90 కన్నా తక్కువ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది అంటే ఫస్ట్ క్వాడ్రంట్. సో ఈ ఫస్ట్ క్వాడ్రంట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ రేషియోస్, దట్ మీన్స్ ఆల్ ఆర్ పాజిటివ్. సో ఆల్ ఆర్ మీన్స్ సైన్ θ కానీ, కాస్ θ కానీ, tan θ కానీ, అదేవిధంగా సీకెంట్ θ కానీ, కొసీకెంట్ θ కానీ, కాట్ θ కానీ. సో దీస్ ఆర్ రేషియోస్ ఆల్ ఆర్ పాజిటివ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. ఓకే. సో అంటే ఈ రేషియోస్ అనేవి ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్ వాల్యూసే ఉంటాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ ఇది సెకండ్ క్వాడ్రంట్. సో ఈ సెకండ్ క్వాడ్రంట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యాంగిల్స్ ఎంతవరకు ఉంటాయి అంటే సో 90 ప్లస్ θ, అదేవిధంగా 180 మైనస్ θ. అంటే 90 నుంచి 180 వరకు ఉంటాయి. అదేవిధంగా 180 కన్నా తక్కువ కూడా ఈ సెకండ్ క్వాడ్రంట్లో మనకి ఉంటాయి. సో ఇప్పుడు ఈ సెకండ్ క్వాడ్రంట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సెకండ్ క్వాడ్రంట్లో మనకి సైన్ ఒక్కటే, సైన్కి అదేవిధంగా సైన్ యొక్క ఆపోజిట్ ఏంటండి కొసీకెంట్. సో సైను కొసీకెంట్ అనేవి పాజిటివ్గా ఉంటాయి. రిమైనింగ్ వచ్చి మనకి ఆల్ ఆర్ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. ఆల్ ఆర్ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సైన్ θ, కొసీకెంట్ θ ఈ రెండు మాత్రమే పాజిటివ్ ఉంటాయి. సో ఆల్ ఆర్ ఈ రెండు మాత్రమే పాజిటివ్ ఉంటాయి. రిమైనింగ్ వచ్చి నెగిటివ్ ఉంటాయి. ఓకే. సో నెగిటివ్ ఎందుకు వస్తాయి అంటే మీరు ఇప్పుడు సపోజ్ కాస్ 180 మైనస్ θ ఉందండి. సో 180 మైనస్ θ అంటే ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది? 180 మైనస్ సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. సో సెకండ్ క్వాడ్రంట్లో మనకి ఏమేమి పాజిటివ్ అండి? సైను కొసీకెంట్ θ. సో అప్పుడు మనం దీన్ని ఎలా రాస్తాము అంటే కాస్ 90 ప్లస్ 90 మైనస్ 180. ఓకే. సో కాస్ మనకి 180 మైనస్ θ వచ్చి మనకి ఏ క్వాడ్రంట్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అనేది నెగిటివ్ వస్తుంది. సో మైనస్ కాస్ సైన్ θ ఈ విధంగా మనకి వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్. ఈ థర్డ్ క్వాడ్రంట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే tan θ అదేవిధంగా కాట్ θ ఈ రెండు అనేవి ఈ థర్డ్ క్వాడ్రంట్లో పాజిటివ్గా ఉంటాయి. సో ఈ థర్డ్ క్వాడ్రంట్లో యాంగిల్స్ ఎంతవరకు ఉంటాయి అంటే సో 180 ప్లస్ θ అదేవిధంగా 270 మైనస్ θ. సో ఓకే. సో 180 ప్లస్ θ 270 మైనస్ θ ఈ థర్డ్ క్వాడ్రంట్లో ఉంటాయి. సో థర్డ్ క్వాడ్రంట్లో అదేవిధంగా ఈ ట్యాన్ కానీ కాట్ కానీ ఈ రెండు మాత్రమే పాజిటివ్ ఉంటాయి. రిమైనింగ్ ఆర్ నెగిటివ్ వాల్యూస్. సో నెక్స్ట్ వన్ ఫోర్త్ క్వాడ్రంట్. సో ఈ ఫోర్త్ క్వాడ్రంట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో కాస్ θ సీకెంట్ θ అనేవి మాత్రమే ఈ ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్ ఉంటాయి. సో రిమైనింగ్ అనేవి మనకి నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ యాంగిల్స్ వచ్చేసి 270 ప్లస్ θ అనేది ఈ ఫోర్త్ క్వాడ్రంట్లోకి వస్తుంది. అదేవిధంగా 360 మైనస్ θ అనేది కూడా ఈ ఫోర్త్ క్వాడ్రంట్లోకి వస్తుంది. సో ఈ డయాగ్రామ్ అనేది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే సో వన్ ఈజీ టెక్నిక్ ఉంది. అది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కానీ ఒకసారి చెప్దాం. ఆల్
సిల్వర్ టీ కప్స్. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ అంటే ఏంటండి? ఆల్ దట్ మీన్స్ సైన్, కాస్, టాన్, కాట్, కొసికెన్, సీకెన్ ఆల్ అనేవి పాజిటివ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. సో నెక్స్ట్ సిల్వర్, ఎస్ మీన్స్ సైన్, అదేవిధంగా కొసికెన్. సో ఇవనేవి ఈ సెకండ్ క్వాడ్రంట్లో ఓన్లీ ఈ రెండు మాత్రమే పాజిటివ్ ఉంటాయి, రిమైనింగ్ ఆర్ నెగిటివ్. సో టీ మీన్స్ టాన్ టీటా, అదేవిధంగా టాన్ టీటాకి ఆపోజిట్ కాట్ టీటా. సో ఈ రెండు మాత్రమే ఈ క్వాడ్రంట్లో పాజిటివ్ ఉంటాయి, సో రిమైనింగ్ ఆర్ నెగిటివ్. సో అదేవిధంగా కప్స్, సి మీన్స్ కాస్ టీటా. ఓకే, సో ఈ కాస్ టీటాకి ఉల్టా ఏమిటంటే ఆపోజిట్ ఎంతండి? సీకెన్ టీటా. సో ఈ రెండు మాత్రమే ఈ ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్ ఉంటాయి, సో రిమైనింగ్ వచ్చి మనకి నెగిటివ్ ఉంటాయి. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ మీన్స్ ఆల్ ఆర్ పాజిటివ్. ఇక్కడ సిల్వర్ మీన్స్ ఎస్ మీన్స్ సైన్ అండ్ కొసికెండ్ ఆర్ పాజిటివ్, రిమైనింగ్ ఆర్ నెగిటివ్. ఇన్ థర్డ్ క్వాడ్రంట్ టీ, సో దట్ మీన్స్ టీ ఈస్ ద టాన్ అండ్ కాట్. So tan and cot are positive in third quadrant. In the same way, remaining are negative. So in fourth quadrant, cups means C means cos theta. So in fourth quadrant, cos and secant are positive, remaining are negative. Okay. So ఈ డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ చూద్దాం cos 335 degrees. సో కాస్ 335 మీన్స్ 335 ఏ క్వాడ్రంట్లోకి వస్తుందండి? సో దిస్ ఈజ్ ద ఫోర్త్ క్వాడ్రంట్లోకి వస్తుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో యాంగిల్స్ ఎంత? 270 కన్నా ఎక్కువ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది, అదేవిధంగా 360 కన్నా తక్కువ కూడా ఫోర్త్ క్వాడ్రంట్లోనే ఉంటుంది. సో దీన్ని ఎలా రాస్తాను? కాస్ 335ని 270 ప్లస్ 45. సో 270 ప్లస్ 45 ఎంత అండి? 5. సో సారీ 65 వస్తుంది, 65. సో 65 వస్తుంది. కాస్ 270 ప్లస్ టీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 270 ప్లస్ టీటా అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో కాసే ఉంటుంది. సో కాస్ అనేది ఏ ప్లస్ ఉంటుంది. సో 270 మీన్స్ కాస్ కొంచెం ఏమవుతుందండి? 270 ప్లస్ టీటా అంటే కాస్ కొంచెం సైన్ అవుతుంది, సైన్ 65 అవుతుంది. సో సైన్ 65 వాల్యూస్ అనేది సైన్ 60 ఎంత అండి? √3/2 ఉంటుంది. సో 65 అంటే ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఎటువంటి వాల్యూస్ లేదు, ఆన్సర్ నన్. ఓకే, సో ఇక్కడ మనం √2 ఈజ్ ఈక్వల్ టు గుర్తుంచుకోవాలి 1.414, √3 ఈజ్ ఈక్వల్ 1.717. సో అదేవిధంగా ఇక్కడ వాల్యూస్ √3 కానీ √2 కానీ వాల్యూస్ గుర్తుంచుకున్నట్లయితే ఇలాంటి వాల్యూస్ అనేవి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఈజీగా చేయవచ్చు. ఇక్కడ సైన్ 60 వచ్చింది. సో సైన్ 60 అంటే ఎంతండి? √3/2. సో √3/2 అంటే ఇక్కడ సైన్ 65 ఉంది అంటే √3/2 కన్నా ఎక్కువ రావాలి. సో √3/2 కన్నా ఎక్కువ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఈజ్ నన్, అంటే పైన ఇచ్చిన వాటిలో ఏది లేదు అని దాని మీనింగ్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ 30 కాస్ స్క్వేర్ 45. సో అదేవిధంగా tan క్యూబ్ 45 degrees అన్నాడు. సో సైన్ 30 ఈజ్ ఈక్వల్ 1/2కి సమానం అండి. అదేవిధంగా కాస్ 45 ఈజ్ ఈక్వల్ టు 1/√2కి సమానం, దట్ ఈజ్ ఈక్వల్ 1/√2 హోల్ స్క్వేర్ ఇంటూ tan క్యూబ్ 45 దట్ ఈజ్ ఈక్వల్ టు tan క్యూబ్. సో tan క్యూబ్ ఎంతండి? tan 45 దట్ ఈజ్ ఈక్వల్ 1. tan 45 1. సో 1/2 ఇంటూ సో 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఆన్సర్ ఈజ్ బి. 1/4 ఈజ్ ద ఆన్సర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయని మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, సో ఇప్పుడు నేను మీ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ టేబుల్ అనేది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సైన్ 90 ప్లస్ టీటా. సో మనం ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 0 మైనస్ టీటా, 0 మైనస్ 90 ఆర్ 0 ప్లస్ 90. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 90 ప్లస్ టీటా. సో సైన్ 90 ప్లస్ టీటా ఎంత? సైన్ 90 ప్లస్ టీటా ఏ క్వాడ్రంట్లోకి వస్తుందండి? సెకండ్ క్వాడ్రంట్లో సైన్ అనేది పాజిటివ్. 90 కనుక వస్తే సైన్ కొంచెం కాస్ టీటా అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, కాస్ టీటా. ఆన్సర్ ఏ. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈ విధంగా మనం చేయాలి. సో ఇప్పుడు మనం చెప్పే ఈ డయాగ్రామ్స్ అనేది, ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి.
సో ఫస్ట్ వన్ చూసినట్లయితే దీస్ ఆర్ రేషియోస్, దీస్ ఆర్ యాంగిల్స్. సో సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 √2/2, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1 సమానం. కాస్ టీటా, సో కాస్ 0 1కి సమానం, కాస్ 30 √3/2కి సమానం, కాస్ 45 1/√2కి సమానం. అదేవిధంగా కాస్ 60 1/2కి సమానం, కాస్ 90 0. సో నెక్స్ట్ tan 0 0కి సమానం. అదేవిధముగా tan 30 ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, సో √3/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√3 వస్తుంది. సో tan 45 ఈజ్ ఈక్వల్ టు 1, tan 60 √3. ఈ tan 90 అనేది నాట్ డిఫైన్డ్. సో నాట్ డిఫైన్డ్ ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ చూసినట్లయితే వాట్ ఈజ్ ద tan టీటా? tan టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు tan 90 చూడండి, సో సైన్ 90 బై కాస్ 90, సైన్ 91 కాస్ 90 0. సో ఎనీథింగ్ బై 0. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎనీథింగ్ బై 0 అంటే ఏ వాల్యూ అయినా బై 0 కనుక ఉన్నట్లయితే ఆ వాల్యూని మనం డిఫైన్ చేయలేము, ఆ వాల్యూని మనం డిఫైన్ చేయలేము. సో అందుకని ఇక్కడ నాట్ డిఫైన్డ్ అని రాసాం. సో నెక్స్ట్ కొసీకెన్, సీకెన్, కాట్. సో ఈ వాల్యూస్ అనేవి కొసీకెన్, సీకెన్, కాట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్. సో ఇవనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి వాల్యూ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ప్రతి ఒక్కరూ ఈ టేబుల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నోట్ చేసుకోండి. ఓకే, సో ఈ క్లాస్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క ఐటీఐ స్టడీని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మరిన్ని వీడియోస్ మన ఐటీఐకి సంబంధించిన, అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదేవిధంగా ఏమైనా ఎగ్జామ్ నోటిఫికేషన్స్ గురించి కూడా మన యూట్యూబ్ ఛానల్ ఐటీఐ స్టడీలో మీకు మేము తెలియజేస్తాము. సో అందుకని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐటీఐ స్టడీ.